ఓన్లీ 30 minutes ఆర్ దేర్ టు రీచ్ ఇన్ టు న్యూ ఇయర్. సో దేవుని కృతజ్ఞతలు, దేవుడు చేసిన మేళ్ళన్నిటి బట్టి. సో బ్రదర్ చెప్పినట్లుగా ఎన్నెన్నో మేలులు మనందరము ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరు అనుభవించారు పిల్లరా. సో దేవుని కృతజ్ఞతలు. ఆలోచించండి ఒక విషయాన్ని కదా, దేవుడు మనల్ని పుట్టినది మొదలుకొనే మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. ముఖ్యంగా ఈ సంవత్సరం గురించి మీరు ఆలోచిస్తే ప్రతి క్షణము, ప్రతి అపాయం నుంచి, ప్రతి కీడు నుంచి, ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి మనల్ని కాపాడిన దేవుడు పిల్లరా, నా దేవుడు కదా. అన్నిటికంటే ముఖ్యంగా తన ఆలయంలో ఉన్నాం ఈరోజు. మనం జీవం గల దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నామే, అది గొప్ప విజయం పిల్లరా. అందుకే చూస్తే కీర్తనలు 33:12 ఒక మంచి మాట అంటాడు కీర్తనకారుడు, యెహోవా దేవుణ్ణి చదువుతారు ఎవరన్నా, యెహోవాని దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. అది చాలా విశేషమైన వరం పిల్లరం నా జీవితంలో. ఎవరు దేవుడు అని తెలుసుకోవడం, యేసు ప్రభువే నిజమైన దేవుడు, రక్షకుడు అని తెలుసుకోవడమే గొప్ప విజయం నా జీవితాలకి. ఓకేనా? సో ఆ యొక్క దేవుణ్ణి కలుగున్నాం. అంతేకాకుండా ప్రతి క్షణము దేవుని ద్వారా మనము కాపాడబడుతున్నాం పిల్లరా. జస్ట్ కొన్ని ఈవెంట్స్ మీకు చెప్పాలని ఆశపడుచున్నా. ఎట్లా దేవుడు మనల్ని కాపాడాడంటే, మీకు తెలుసా ఈ యొక్క సంవత్సరంలోనే ఇండియాలో, కేవలం భారతదేశంలో 40 ట్రైన్ యాక్సిడెంట్ జరిగాయి. ఎన్ని? 40 ట్రైన్ యాక్సిడెంట్ జరిగాయి. 100 మంది లైక్ తమ యొక్క శరీరాల్ని పాడు చేసుకుని ఫ్రాక్చర్స్ అయినాయి, నడవలేని స్థితిలో చాలామంది చనిపోయారు. చాలామంది తమ యొక్క కాళ్ళు, చేతులు, తమ అవయవాల్ని పోగొట్టుకున్నారు పిల్లరా. 40 యాక్సిడెంట్ జరిగాయి. కానీ మిమ్మల్ని నన్ను దేవుడు ప్రతి ఒక్క సమస్య నుంచి కాపాడారు కదా. ఆ తర్వాత ఈ సంవత్సరము నేను ఆ యొక్క డేటా తీస్తూ ఉన్నా ఈరోజంతా మీకు చెప్పాలని, కానీ అన్నీ చెప్పాలి, కానీ కొన్ని చెప్తా టైంని బట్టి. అనేక లక్షల యాక్సిడెంట్స్ ఈ మన భారతదేశంలో జరిగాయి పిల్లరా. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే, ఆంధ్ర రాష్ట్రంలో 15,000 రికార్డెడ్ యాక్సిడెంట్స్ వచ్చి, రోడ్ యాక్సిడెంట్ నేను చెప్తాను, ట్రైన్ యాక్సిడెంట్స్ కాదు, రోడ్ యాక్సిడెంట్స్ వచ్చి 15,279 రికార్డెడ్ యాక్సిడెంట్ జరిగాయి. 7,000 మంది చనిపోయారు, దాదాపు 7,000 మంది. రికార్డ్ చేయనివి వేలకు ఉంటాయి. ఇంకా మీరు భారతదేశం మొత్తం మీద తీసుకుంటే లక్షల యాక్సిడెంట్లు జరిగాయి పిల్లరా. కానీ ఎందుకు నేను ఇవన్నీ చెప్తానంటే, మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. మనల్ని దేవుడు అనుక్షణం కాపాడాడు. మీకు తెలుసా, భారతదేశంలో ప్రతి గంటకి ఒక స్టూడెంటు సూసైడ్ చేసుకుంటాడు. వేరే మరణాలు కాదు, సూసైడ్. ఎవరు? స్టూడెంట్స్. రోజుకి 28 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు పిల్లరా భారతదేశంలో. సూసైడ్ స్పిరిట్స్ పనిచేస్తున్నాయి. సో ఈ విధంగా క్షణానికి 2 చనిపోతున్నారు. క్షణానికి 2 లక్షల్లో ప్రజలు రోజుకి సంవత్సరానికి చనిపోతారు. ఈ సంవత్సరంలో కొన్ని లక్షల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది కళ్ళు పోగొట్టుకున్నారు. కొన్ని లక్షల మంది హార్ట్ ప్రాబ్లం, రకరకాలుగా మీరు ఆ స్టాటిస్టిక్స్ చూస్తే ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. నా మటుకు నేను చూసుకున్నా ఏమేం చేశాడు దేవుడు నాకని. మనం గమనించాం. కానీ భయంకరమైన ప్రపంచంలో కష్టాల్లో, వేదనలో, మరణాలలో ఎన్ని మర్డర్ జరిగాయంటే ఈ సంవత్సరం, ఈవెన్ జస్ట్ ఇండియాలోనే, ప్రపంచం పక్కన పెట్టండి, మన భారతదేశంలోనే ఎన్ని రేపులు జరిగాయంటే కానీ అన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని నన్ను కాపాడాడు. నేను ఈరోజు దాంట్లో చూస్తున్నాను అనమాట దేవాన్ని, ఏమేమి జరిగింది దేశంలోని. ఐఏఎస్ ఆఫీసర్, మీరు నమ్ముతారా? ఇది ఐఏఎస్ ఆఫీసర్ అని తెలుసు కదా మీకు, మన కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఒక ఐఏఎస్ ఆఫీసరు గాజీపూర్ రైల్వే స్టేషన్లో పోయి ట్రైన్ కింద పడిపోయినాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మీరే ఆలోచించండి. ఐఏఎస్ ఆఫీసర్, ఈయన కాదు, ఐఏఎస్ ఆఫీసర్, నేను చెప్పినప్పుడు పెట్టాలను. ఐఏఎస్ ఆఫీసరు ట్రైన్ కింద పడ్డామంటే అది మనం ఊహించలేము. మనం అనుకున్న ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇంకేమో ఇంత కష్టపడి చదివి కదా సూసైడ్ చేసుకుని ఉంటారు. మీకు తెలుసా, ఇప్పుడు ఈరోజు కూడా మీరు యూట్యూబ్లో చూస్తే
ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు సూసైడ్ చేసుకున్నారు తెలంగాణలో. ఎవరు? సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు. నాకు లైక్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఎంత కష్టపడి సబ్ ఇన్స్పెక్టర్ అయింటారు కదా, బాగా వివాహం చేసుకుని పిల్లలతో కుటుంబం గడపాల్సిందే, సుఖంగా ఉండాల్సిన స్థితిలో ఉండాల్సిన వాళ్ళు చనిపోయారు చూడండి, సూసైడ్ చేసుకొని కూడా. అది అన్నిటికంటే ముఖ్యంగా 2 మరణాలు మీకు చెప్పాలని ఆశపడతానా. దేవుడు ఎంత మమ్మల్ని కాపాడాడు. ఇప్పుడు అప్ప పెట్టిన ఫోటో తెలుసు ఎవరు ఆయన? ఎంతమంది తెలుసు? ఐపీఎస్ హర్షవర్ధన్. లేటెస్ట్గా ఇప్పుడు చనిపోయారు ఆయన. చూడండి, ఐపీఎస్ ఆఫీసర్ కావాలంటే ఎంత కష్టపడాలి కదా. అంత కష్టపడి కర్ణాటకలో ఐపీఎస్ ఆఫీసర్గా పోస్టింగ్ వచ్చింది ఆయనకి. ట్రైనింగ్ అంతా అయిపోయింది, ఇంకా వెళ్తున్నాడు డ్యూటీ జాయిన్ అయ్యేదానికి. ఈయన చదివిండేది మధ్యప్రదేశ్లో, బీహార్ నుంచి, ఈయన నేటివ్ ప్లేస్ బీహార్. అయితే జరిగిన విచిత్రం ఏం తెలుసా మీకు? ఇంత కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ట్రైనింగ్ అయిపోయి పోస్టింగ్ హాసన్ డిస్టిక్లో పోస్టింగ్ వచ్చింది కర్ణాటకలో. అయితే జాయిన్ అయ్యేదానికి కారులో వెళ్తున్నాడు ఆయన. ఆ కారులో వెళ్తున్నాడు, డ్యూటీలో సీట్లో కూర్చునే దానికి. అక్కడ ఆయన చైర్ పెట్టి, సార్ ఐపీఎస్ సార్ వస్తున్నారు, ఈరోజు జాయినింగ్ ఉంది ఆయనకి చెప్పి ఆయన స్వాగతం పలికేదానికి అంతా అక్కడ కూర్చొని ఉన్నారు. ఆయనకి కూర్చోడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. ఆఫీసులో పోయి కూర్చోవాలా. తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు మధ్యప్రదేశ్ నుంచి. ఇంకో తమ్ముడు కూడా, ఆయన కూడా ఐపీఎస్ కావాలని ఆయన ఎగ్జామ్ రాస్తున్నాడు. జరిగిందేమో తెలుసా? స్టేషన్కి కొద్దిగా 10-12 కిలోమీటర్ దూరంలో వెళ్తున్న కారు టైర్ బ్రస్ట్ కావడం వలన ఆ యొక్క కంట్రోల్ తప్పిపోయి తను ఉన్న కారు పోయి ఇంటికి గుద్దుకొని ఆన్ ద స్పాట్ చనిపోయాడు. పిల్లరా, మీరు చూడండి ఎంత భయంకరమైన చావు అది కదా. అంత కష్టపడి చదివి జస్ట్ ఇంకా పోయి చైర్లో కూర్చోవాలి ఆయన. మీరే ఆలోచించండి, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతా అంటారు. బహుశా బతికినంత కాలం కూడా ఈ యొక్క నొప్పిని ఎవరు తీర్చలేరు కదా. అంత భయంకరమైన స్థితిలో అనేక మంది ఉండుండగా మిమ్మల్ని నన్ను దేవుడు అనుక్షణం కాపాడి ఇక్కడ తన ఆలయంలో ఉంచాడంటే నిజంగా అది గొప్ప ధన్యత పిల్లరా మీ నా జీవితంలో. ఇంకో మరణం గురించి చెప్పాలని ఆశపడతానా నేను. ఇప్పుడు చూపించే వీడియో మీకు చాలా ఫన్. లైక్ ఈ యొక్క భార్యాభర్తల గురించి, ఓకేనా. ఈయన దాదాపు 55 ఏళ్ళు 56 ఏళ్ళలో నెక్స్ట్ వీడియోని మీరు చూపిస్తాను. జస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్పి మీకు ముందుకెళ్తాను. 56, 57 నాకు వయసు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆ యొక్క భర్త, పిల్లలు లేరు వీళ్ళిద్దరికి, భార్యాభర్తలకి, గవర్నమెంట్ ఎంప్లాయ్. సో ఏం చేశాడంటే, ఆ భార్యకు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదని రిజైన్ చేసి, జాబ్కి రిజైన్ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇంకా నేను నా భార్య సేవ చేస్తాను అన్నారు. అందరూ అడిగారు ఇతన్ని, అయ్యా నువ్వు ఎందుకు రిజైన్ చేస్తున్నావు? 2-3 ఏళ్ళు ఇంకా అంటే లేదయ్యా, నా భార్యకు నేను సేవ చేయాలా, నా భార్యను నేను చూసుకోవాలా, అందుకే నేను రిజైన్ చేస్తానప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఎంత మంచి భర్తకు నువ్వు ఏమంటారు మారు పేరు, ఉద్యోగం విడిచిపెట్టి భార్య సేవ. అవునయ్యా, నా భార్యకి నేను సేవ చేయాలి, నా భార్య నాకు సేవ. సో మేమిద్దరు కలకాలము సంతోషంగా బ్రతకాలని, పిల్లలు లేరు మాకు అని చెప్పేస్తే సరే అని చెప్పేసి అంతా అయింది. రిటైర్మెంట్ రోజు దండలు వేస్తున్నారు. రిటైర్మెంట్ రోజు ఏం జరిగింది తెలుసా మీకు? చూడండి వీడియో ఏం జరిగిందో. భార్యకి దండ వేశారు, ఆయన భార్య, ఆయన. చూస్తూ ఉండండి. రాజస్థాన్లో జరిగింది ఇది. సౌండ్ పెట్టలేదు మేము. చూస్తూ ఉన్నాడు, వీడియో చూస్తూ ఉన్నాడు.
ఇటు పర్లేదు, నువ్వు స్టాప్ చేయొద్దు, ఇంకా టైం లేదు. మళ్ళా స్టార్ట్ చేసావా? చూస్తానండి అట్లే మళ్ళా స్టార్ట్ చేసినట్టున్నాడు. నో ప్రాబ్లం, సరే సార్, పోన్లేండి. వస్తుంది, అయిపోయాను. చూడండి, ఆమెను, ఆయన భార్య. నేను పంపించిన వీడియో నిన్నమ్మా ఇది. పోనండి, మీరు చూస్తే సరిగా నేను పంపించిన వీడియోనే కాదు అదేనా? ఓకే, మీరు చూస్తే సార్లే, స్టాప్ చేయడం టైం లేదు. ఈమె చనిపోయింది బ్రదర్ ఆడే. జస్ట్ దండ వేసిన తర్వాత మీరు చూడలేదు. నేను చూసిన వీడియో అయితే ఆమె అప్పుడే జస్ట్ దండ వేసినారు, కొంచెంసేపు నిలబడి అట్లా అది నిలబడుకుంది కదా, మెల్లిగా ఆమె కింద పడతా ఉంది. ప్రజలు పక్కన ఏమైందని చెప్పి ఇట్లా కదిలిచ్చాలకి బోర్లా పడి టేబుల్ మీద పడి చనిపోతుంది ఆమె. చూడండి, ఎంతో ప్లాన్స్ పాపం తను అందరూ మెచ్చుకున్నారు, ఇంకేంలే భార్య భర్తలు కలిసి ఆ క్షణంలోనే పిల్లరా. సో ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే, మీరు నేను ఈరోజు సజీవులుగా ఉన్నామంటే బైబిల్ క్లియర్గా చెప్పేది ఏం తెలుసా? దేవుని కృప లేకుంటే మన ప్రాణాలని సాతాను ఎప్పుడో తీసుకుపోయేవాడు పిల్లరా. బైబిల్లో యేసు ప్రభు చెప్పిన విషయం తెలుసా? దొంగతనమును హత్యను నాశనం చేసేకి వస్తాడు. నా ప్రాణాలని దేవుడు కాపాడాడు పిల్లరా. నాకు కూడా బాగా గుర్తుంది, నా జీవితం నేను చూసుకున్నప్పుడు నేను ఏ రోజో చనిపోవాల్సిందే. మీకు చాలాసార్లు చెప్పా, చిన్న వయసులో ఉన్నప్పుడే నేను యంగేజ్లోనే నేను నీళ్ళలో వెళ్ళిపోయినా. నాకు బాగా గుర్తుంది, ఈరోజు కూడా సీన్ చనిపోవాల్సిందే, దేవుడు కాపాడినాడు. ఆ తర్వాత దాదాపు 24 మంది నాతో ఉన్న వాళ్ళు చనిపోయారు ఆర్మీలో. దాదాపు నాకు కరెక్ట్గా ఫిగర్ గుర్తులేదు, నా లిస్ట్ ఉంది వాళ్ళది ఇప్పుడు ఈరోజు కూడా. సో మీరు నేను ఈరోజు ఇది కూర్చున్నామంటే కేవలం దేవుని కృప పిల్లరా. లేకుంటే శత్రువు ఎన్నడో మిమ్మల్ని నన్ను చంపాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ అనేక మంది కరోనా టైంలో కాపాడబడ్డారు, యాక్సిడెంట్ నుంచి కాపాడబడ్డారు, రకరకాలుగా. ఓకే, కారణం ఏమంటే దేవుని కృప పిల్లరా. ముఖ్యంగా నేను వాక్యంలో పోకముందు ఫస్ట్ మీరు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళైతే అది గొప్ప దీవెన నా జీవితంలో. ఫస్ట్ దీవెన ఏంటి? మీరు నేను రక్షింపబడి ఉన్నాం, యేసు క్రీస్తుని ప్రభుగా రక్షకుడు తెలుసుకున్నామే. దానికి మించిన దీవెన ఏం లేదు పిల్లరా. ఈ సృష్టిలో ఒక వ్యక్తి అన్నీ సంపాదించుకొని యేసు ప్రభుకి లేకుండా చనిపోతే యుగాలు ఆ వ్యక్తి నరకపు అగ్నిగుండంలో పడతాడు పోయి. సో మీరు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. ఓకే, ఆయన కాపాడుతున్న ప్రతి క్షణం దేవుడు ఎవరో తెలుసుకున్నాం, యేసు క్రీస్తే రక్షకుడు ప్రభు అని మీరు నేను తెలుసుకున్నాం, అది గొప్ప లాభం. రెండవది, మిమ్మల్ని నన్ను దేవుడు అనుక్షణం కాపాడుతున్నాడు పిల్లరా. చూడండి, 91వ కీర్తనలో ఎవరన్నా నాతో పాటు చదవండి. 91వ కీర్తన. కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. 91:9-16 చదవండి. రక్షింపబడిన తర్వాత ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఎంతోమంది చనిపోయినారు, నేను చెప్పాను మీకు, ట్రైన్ యాక్సిడెంట్లో రకరకాలుగా. అయితే మీరు నేను కాపాడబడ్డాం. కారణం ఏమో తెలుసా? జాగ్రత్తగా ఏనండి, ఇక్కడ రాయబడింది కారణం. చదువు నేను. యెహోవా నీవే నా ఆశ్రయము అని, యెహోవా నీవే నా ఆశ్రయం అని, నీవు మహోన్నతుడైన దేవుని. 9వ వాక్యం నైనా 91:9. యెహోవా నీవే నా ఆశ్రయం అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు చూసారు. నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావు కాబట్టి ఏం జరుగుతుందో తెలుసా? నా జీవితంలో చదువునేనా. ఆ తర్వాత
నీకు అపాయమేమీ రాదు, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును ఏ తెగులును నీ గుడారంను నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నింటిలో నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆ ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. చూసారా, మీరు నేను కాపాడబడుతున్న దానికి కారణం ఏమో తెలుసా? మీ కొరకు నా కొరకు దేవుడు తన దూతలను ఉంచాడు. మీ కళ్ళకు కనపడకపోవచ్చు, కానీ మీరు కూర్చొని ఉన్నారు, మీ చుట్టూ దేవుని దూతలు మిమ్మల్ని కాపుగాస్తున్నారు. అందుకే మీరు నేను కాపాడబడి ఉన్నాం. ఎందుకంటే మీరు నేను రక్షించబడిన రోజు, యేసు క్రీస్తుని మనం ప్రభుగా స్వీకరించిన రోజు, ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డాం. కాబట్టి మనం చదువుకున్న యెహోవాను నువ్వు ఆశ్రయంగా చేసుకున్నావు కాబట్టి ఏ అపాయము నీ వద్దకు రాదు. ఆ తర్వాత వాక్యం పెట్టినా, ఆ తర్వాత ఏమైంది? రాయి తగలకుండా, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. సింహములు నాగుపాములు తెలుసు కదా మీకు, దురాత్మలు చీకటి శక్తులు తొక్కెదవు. కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. ఓకే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం నెరిగిన వాడు. అతడు నా నామం ఎరిగిన వాడు. మీరు నేను యేసు ప్రభు నామాన్ని ఎరిగిన ఉన్న వాళ్ళము. అందుకే ఆయన నా నామం ఎరిగినవాడు, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. ఆ తర్వాత అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఆ తర్వాత దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించేసి ఈ రెండు విషయాలు మీ నా జీవితంలో జరుగుతున్నాయి. 5 నిమిషాలు ఉన్నాయి, కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఫస్ట్ నేను ఏం చెప్తున్నాను పిల్లరా, భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ సంవత్సరం చాలా మంది లోకంలో లేరా చూసుకున్నాం. మీకు 2 జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను. నేను ఒక IPS ఆఫీసర్ది, ఇంకో ఆమె సరిగా మీరు అర్థం చేసుకోండి, ఆమె అక్కడే ఫ్లాట్ అయిపోయింది. ఇటువంటి స్థితిలో నుంచి కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకు మీరు నేను ధన్యులం అంటే, ఫస్ట్ పాయింట్ మనం చూసుకున్నాం, యేసయ్య దేవుడని మనం తెలుసుకున్నామే, అది చాలా విక్టరీ. ఈవెన్ చనిపోయినా కూడా మనము, ఈ రాత్రి చనిపోయినా రేపు చనిపోయినా స్వర్గంలో నిరంతరం ఎల్లప్పుడూ ఉంటాం. రెండవది, ఇక్కడ నువ్వు నేను రక్షింపబడుతున్న దానికి కారణం ఏమో తెలుసా? ఇప్పుడు మనం చదువుకున్నాం, యెహోవా దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకున్నాం కాబట్టి ఆ క్షణం నుంచి ఏమైంది? దూతలు మిమ్మల్ని నన్ను కాపాడుతున్నారు పిల్లరా. ఇప్పుడు చదువుకున్నట్లుగా ఆయన లాస్ట్లో మనం చదువుకున్న 91:16లో దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, రక్షణ అతనికి చూపించెదను. ఆయన దీర్ఘాయువు మనకి ఇచ్చాడు పిల్లరా. అంతేకాకుండా ఆయన రక్షణ మనకు కనపరిచాడు. ఈ 2 మన జీవితంలో చేశాడు దేవుడు. ఓకే, మీకు నాకు ఒకటే, దేవుడి తన వాక్యం ద్వారా ఈరోజు మాట్లాడాల్సింది ఏమంటే, నైట్ టైంలో ఇంత చేసిన దేవుడు ఎందుకు ఇంత చేస్తానాడో, మీరు నేను ఏం చేయాలి ఆయన కొరకు, అది ఈ సంఘంలో దేవుడు మీకు నాకు ఇచ్చిన వాక్యం. ఈరోజు మనం విందాం. 1 సమూయేలు గ్రంథము 12:24. 1 సమూయేలు గ్రంథము 12:24లో మీరు చూసినట్లయితే, ఏం చేయాలా? అమ్మా, మనల్ని కాపాడాడు దేవుడు. ఈరోజు సజీవులుగా ఉన్నాం, సత్య దేవుణ్ణి తెలుసుకున్నాం. పిల్లరా, నిజమైన దేవుడు ఎవరు? ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుణ్ణి కలిగి ఉన్నాం మీరు నేను. తన దూతలు మనల్ని కాపాడుతున్నారు. చూడండి దేవుడు ఏం కోరుకుంటాడో మీ నుంచి నా నుంచి. ఓకే, చదువుతారా? ఆయన పెట్టిన వాక్యము 1 సమూయేలు గ్రంథం 12:24. ఫాస్ట్ గా పెట్టండి వాక్యం స్క్రీన్ లో. చూడండి ఏం చెప్తాడు ఆయన. ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యములు చేశాడా లేదమ్మా? ఇప్పుడు సుధాకర్ బ్రదర్ చెప్పారు ఎక్కడి నుంచి ఎక్కడికి ఆయన జీవితాన్ని తీసుకొచ్చాడని. ఇప్పుడు కియా కంపెనీలో తను చెప్పారు కదా, ఇప్పుడు మనం విన్నాం. 3rd పొజిషన్లో ఉండడం అంటే నాకు ఆయన పంపించారు. నిజంగానే ఆయన చెప్పినది, వాళ్ళ యొక్క ఆఫీసర్స్ అంతా ఆయనకు అప్రిషియేట్ చేసి సంథింగ్ లైక్ అవార్డు కూడా ఇచ్చినట్లుగా ఫొటోస్ కూడా పంపించారు. సో నిజంగా పిల్లరా, అదే రాయబడినది. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అది మీరు తలంచుకొని, అమ్మా ఏం చేయాలంట? అది మీరు తలంచుకొని. అయితే ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు? ఏం చేస్తారు మీరు? ఆయన అంటాడు, మీరు ఇప్పుడు ఏం చేయాలంట? ఈ కొత్త సంవత్సరంలో, ఈ సంవత్సరం 2024 అంతా కాపాడాలి లేదా? మా కింద కూర్చున్న వాళ్ళు కాపాడలేదా? మీ కళ్ళు తెరిస్తే మాత్రం మీరు భయపడతారు దూతల్ని చూసి. ఎందుకంటే మీ చుట్టూ దూతలు ఆవరించున్నారు కాబట్టి వాళ్ళే నిన్ను కాపాడుతారు అనేది. కాపాడిన మీకు నా కొరకు దేవుడు ఏమన్నాడంటే, మీరు యెహోవా యందు మీ కొరకు ఇన్ని గొప్ప కార్యం చేశానో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి. ఒకటి ఏం కలిగి? భయభక్తులు కలిగి. రెండవది నిష్కపటులై. మూడవది పూర్ణ హృదయంతో. పిల్లల్ని పట్టుకోండి నేను ప్లీజ్. పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట
ఆవశ్యం. 2025లో ఎంటర్ అవుతున్నాం. ఈరోజుకు జస్ట్ 3 పాయింట్ చెప్పాలా, రేపు పొద్దున రావడం మర్చిపోద్దండి. ఎందుకంటే రేపు ఫేవర్ గురించి, ఈ సంఘం మీద ఉన్న దేవుని ఫేవర్ గురించి రేపు చూసుకుందాం. ఈ 15 నిమిషాల్లో ఈ 3 విషయాలు దేవుడు ఈ సంఘానికి చెప్పమని నాకు ఇవ్వడం జరిగింది. మీరు గొప్ప కార్యములు చేసిన అది తలంచుకొని ఈ సంవత్సరం అంతా 2025లో 3 విషయాలు దేవుడు నీకు నాకు జ్ఞానం కలిగి ఉండమంట. ఒకటి ఏంటంటే భయభక్తులు, రెండవది నిష్కపటమైన జీవితం కలిగి, మూడవది పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి. ఏంటి భయభక్తి అంటే? బైబిల్లో మీరు చూసుకుంటే కొర్నేలియస్ గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఈ కుటుంబము భయభక్తులు గల కుటుంబం అన్నాడు. మీరు అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో చదివితే, అక్కడ నేను పోవడం టైం తక్కువ ఉంది కాబట్టి అక్కడ రాయబడింది, ఆ కుటుంబమే భయభక్తులు గల కుటుంబం. ఎందుకు భయభక్తులు గల కుటుంబం అంటే, భయము అనగా సమయం లేదు. మీరు ఆదికాండము 22:11 చదివితే అక్కడ భయం అంటే ఏంటో రాయబడింది. ఏమంట? అబ్రహాంను చూసి దేవుడు అన్నాడు, నువ్వు నాకు భయపడతావు అనేది నాకు కనపడతా ఉంది అంటాడు దేవుడు. ఎందుకంటే తన కుమారుని బలిచ్చే కూడా అబ్రహాము వెనకాలేదు పిల్లరా. ఓకే, భయం అనగా దేవుని వాక్యానుసారంగా మనం చేయడము, వాక్యానుసారంగా జీవించడం. భక్తి అనగా, మీరు దానియేలు గ్రంథం 10:6-16 నాకు గుర్తులేదు కానీ రెఫరెన్సు, అక్కడ రాజు ఒక మాట అంటాడు దానియేలుని చూసి, నువ్వు నిత్యము సేవించుచున్న నీ దేవుడైన యెహోవా. భయము భక్తి అంటే ఏంటంటే వాక్యానుసారంగా జీవించడము, ఎప్పుడు? నిత్యము. ఓకే, అది ఒక అర్థం భయము భక్తి అంటే. ఓకే, రెండవది భయభక్తులు అంటే సామెతల గ్రంథంలో రాయబడింది 8:13. ఎవరైనా చదవండి సామెతల గ్రంథం 8:13. నాయనా, నిన్ను కాపాడిన దేవుడు ఈ సంవత్సరం అంతా నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో చూసుకుంటున్నాం. ఎందుకంటే 2025లో లక్ష్యం ఉండాలి మనకు. ఎందుకంటే 2025 కూడా ఆయన కాపాడే దేవుడే, మరణం నుంచి కాపాడే దేవుడు కదా సిస్టర్. మాన్స సిస్టర్ పెద్ద ఆపరేషన్లో వెళ్ళారు మీరు కదా, కాపాడాడు దేవుడు మీకు. ఇక్కడ చేతులు ఎత్తేసారు, దేవుడు బెంగళూరు పోయారు సిస్టర్, పాపం దేవుడు కాపాడుకొని తీసుకొచ్చాడు. ఇలా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఓకేనా, ఇక్కడ చూడండి ఏం రాయబడింది. ఏంటి భయభక్తి అంటే? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకొనుట. మా భయభక్తులు అంటే ఏంటి? చెడుతనం అసహించుకుంటా. ఈ సంవత్సరంలో ఎంటర్ కాకముందు మనం ఇప్పుడే చదువుకున్నాం, ఆయన ఏం చేశాడు? ఆయన మీ కొరకు ఎన్నో గొప్ప కార్యం చేశాడు. 1 సమూయేలు గ్రంథం 12:20. అయితే ఏమంటున్నాడు ఆయన? భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయం కలిగి ఆయన సేవించడి. భయభక్తులు అనగా చెడుతనమును అసహించుకున్నట. పిల్లరా, నేను కొత్త సంవత్సరంలో పోకముందు దేవుని యొక్క వాక్యం మీకు నాకు ఏమంటుందంటే, నేను చెడుతనం అసహించుకోవాలా పిల్లరా. ఒక వాక్యం చదవండి, నేను కొద్దిగా వివరిస్తాను. 97వ కీర్తన 10వ వాక్యం చదవండి ఎవరైనా. ఇంకోసారి కూడా అక్కడ రాయబడింది. ఏమని రాయబడింది? 97:10. ఫాస్ట్గా తిన్నైనా. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించు. చూసారా, భక్తుల ప్రాణం ఆయన కాపాడుతున్నాడు, భక్తిని చేతుల నుంచి విడిపిస్తున్నాడు. ఎందుకు? మనం ఏం చేయాలంట? చెడుతనమును అసహించుకోవాలి. బైబిల్లో మీరు చూసినట్టయితే చెడుతనాన్ని అసహించుకున్న వాళ్ళలో చాలామంది ఉన్నారు. మా ఇంటన్నారా? ముందర చూడండి, యోసేపు దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. యోసేపు జీవితంలో ఏం జరిగింది? పోతీఫరు భార్య యోసేపుని పాపం చేయమని ప్రేరేపించినప్పుడు యోసేపు ఒక మంచి మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఈ చెడుతనాన్ని నేను ఎలా చేయగలను, నా యజమానిని నేను ఎలా మోసం చేయగలను అని మళ్ళా కింద అంటాడు, దేవుని ఎదుట ఈ దుష్కార్యాన్ని నేను ఎలా చేయగలను. చెడుతనం అంటే ఏంటి పిల్లరా? యోసేపుకి ఆయన ఉద్యోగం ఇచ్చాడు. ఇప్పుడు సుధాకర్ బ్రదర్ చెప్పినట్లుగానే యోసేపు సాక్ష్యం కూడా కదా, తిండిలే ఏంలే అమ్మేశారు అతన్ని. ఒక ఇంట్లో పని చేస్తున్నాడు, చక్కగా పని చేస్తున్నాడు నమ్మకంగా. ఆ యజమాని భార్యనే పాపం చేయమన్నప్పుడు యోసేపు ఏమన్నాడు తెలుసా? ఈ చెడుతనం ఎలా చేయగలను నేను. అది పిల్లరా చెడుతనం అంటే. నా యజమానికి దేవునికి విరోధంగా ఎలా చేయగలను ఈ పాపాన్ని. సో బైబిల్ ఏం చెప్తుందంటే,
ఇంతగా కాపాడుతున్న దేవుడు తన భక్తుల్ని తన శత్రువుల చేతుల నుంచి ఆయన కోరుకునేది ఏమంటే చెడుతనం నుంచి మీరు నేను దూరం ఉండాలని. 107 కీర్తన 33-34 చదివితే ఏమవుతుంది చెడుతనంలో జీవిస్తే? అక్కడ చూడండి ఏం రాబడింది. చెడుతనంలో జీవించే వారికి ఏమవుతుందమ్మా? దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చెవిటి పర్రగాను మార్చెను. చూసారా పిల్లరా, ఎప్పుడైతే ఒక మనిషి చెడుతనంలో జీవిస్తాడో, జాగ్రత్త వినండి పిల్లరా, చెడుతనంలో జీవిస్తాడు. చెడు అంటే ఏంటి? ఇతరులకు అన్యాయం చేయడం, ఇతరులకు చెడు చేయడం, వారి కుటుంబాల్లో చెడు చేయడం, బంధువులు చెడు చేయడం, స్నేహితులకి. మీరు నేను ఏమైతుందిలే, ఎవరు చూస్తానర్లే అనుకొని చాలాసార్లు అజ్ఞానంగా జీవితంలో మనం జీవిస్తూ ఉంటాం. మీకు చెప్తున్నా, ఈ 2025లో పోకముందు ఈరోజు వదిలేయండి ఒక అలవాటు ఉంటే గిన. నువ్వు చెడుతనం చేసినప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితంలో ఎవరు చూసినా చూడకపోయినా నీకు నష్టం మొదలవుతుంది. నాయన, దేవుడు చూడాల్సిన పనిలే, ఆ వ్యక్తి చూడాల్సిన పనిలే, ఎవడు పట్టించుకోవడం లేదులే, లేదంటే నువ్వు అనుకోవచ్చు అందరూ చేస్తారులే అని. దేవుని యొక్క శాసనం పిల్లరా, అమ్మ ఇంటారా, ముందర చూడండి, కొన్ని నియమాలు దేవుడు ఆల్రెడీ సృష్టిలో పెట్టేశాడు, దాన్ని ఎవడు మార్చలేడు. నువ్వు ఎవరికైనా చెడు చేస్తూ ఉంటే 100% నీకు చెడు జరుగుతుంది. ఎవ్వడు ఆపలేడు ఆ చెడుని, ఎందుకంటే దేవుడు మాట్లాడేశాడు సృష్టిలో. ఏమన్నాడు ఆయన? నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చెవిటిగాను మార్చాను ఆయన. ఎందుకంట చెడు చేసేవాళ్ళు 33 పెట్టినాయన. ఎందుకంట దేశ నివాసుల చెడుతనం బట్టి ఏం జరుగుతుంది చూసారా? సస్యశ్యామలంగా ఉండాల్సిన నా కుటుంబం 2025లో గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఆయన అన్నాడు, నా దూతలు నిన్ను పట్టుకొని కాపాడుతారు తమ చేతితో ఎత్తుకొని. కానీ నేను నీతో కోరుకునేది ఒకటి ఉంది. 3 విషయాలు దేవుడు ఈరోజు రాత్రి సంఘానికి మనందరికీ చెప్తున్నాడు. ఫస్ట్, చెడుతనం చేయకు. చెడుతనం జనరల్లీ ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలుసా మీకు? ఒక వాక్యం చదవండి, అది యోబు గ్రంథము 20:12 చదవండి. చదువు ఎక్కడి నుంచి ఎక్కువ మొదలవుతుందో చదవండి. నేను 20:12 ఫాస్ట్గా తీయరా ఎవరన్నా. చెడుతనము వారి నోటికి తీయగా ఉండెను, వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టి. చూసారా పిల్లరా, చెడుతనం ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఫస్ట్ అందుకే అక్కడ అమ్మా జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఈ సంవత్సరం 2025లో నువ్వు చెవిటి పర్రగా మారకూడదు. మనం అమ్మా ఎండిపోయిన నదిగా నా ఫ్యామిలీ ఉండకూడదు పిల్లరా. అమ్మా ఎండిపోయిన భూమిలో నా ఫ్యామిలీ ఉండకూడదు. నది మన ఇంట్లో జీవనది ఉండాలా. ఎందుకంటే దేవుడు ఉన్న ఇల్లు మందే, రక్తంతో కడబడిన వాళ్ళం మనము. కానీ చెడుతనం అనేది మనకు ఎంత నష్టం చేస్తుందో చూడండి. అందుకే ఎక్కడి నుంచి అంట, నాలుక కింద ఏముందంట? ఏం చదువుతున్నాయన? చెడుతనం వారి నోటికి. సరే, చాలా మందికి చెడుతనం చాలా తీగుంటుంది కదా. ఎవరన్నా లైక్ ఏదైనా చెప్పేస్తారు, ఎంత చెడన్నా చెప్పేస్తారు, ఎవరింటి అన్నారులే, వాళ్ళు లేడు కదా అన్నట్లుగా. బట్ ఐ వాంట్ టు టెల్ యూ ది ప్రిన్సిపల్, సిద్ధాంతం ఏంటంటే, ఎట్లయితే గురుత్వాకర్షణ సిద్ధాంతం అందరికీ అప్లికేబుల్ కదమ్మా. రాజైనా పెద్దోడైనా చిన్నోడైనా కదా. నువ్వు బిల్డింగ్ మీద నుంచి దూకినావు అనుకో, పైకి పోతావా కిందికి వస్తావా? దేవుని యొక్క ప్రిన్సిపల్ ఏమంటే, చెడుతనము చేసేవారు వారి జీవితము వర్ధిల్లదని రాయబడింది పిల్లరా. ఎండిపోయిన భూమిలా వారి జీవితం ఉంటుందని. అందుకే నేను దేవుడు మనకిచ్చిన వాక్యం ఇదే. ఈ 2024లో ఇంతవరకు కాపాడిన దేవుడు మనతో అన్నాడు, చెడుతనం చేయకు. హలో, నేను చాలామందిని చూసా పాస్టర్ గారు, నాకు బాధ లేదు కానీ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి కదా అని మీకు చెప్తాను. నేను చాలాసార్లు గమనిస్తా. ఒకసారి లిటరలీ నాకు ఒక ఆమె నాతో మాట్లాడింది, ఏదో సలహా తీసుకుంది. కొంచెం సేపు తర్వాత ఆమె నా గురించి చెడు చెప్తాంది. నేను ఊరికి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్తున్నాను మీకు. నాకు మళ్ళీ నెక్స్ట్ రోజు ఎవరైతే ఆమె చెడు వినిందో ఆమె నాకు చెప్తాను, సార్ మీ గురించి ఇట్లా చెప్తాందని. నాకు పెద్ద కరెంట్ షాక్. ఇంత మంచిగా మాట్లాడాను నాతో ఇప్పుడు 2 నిమిషాల ముందు. కేర్ఫుల్గా ఉండి మనం అనుకుంటాం కానీ చెడు చేస్తాను ఏం కాదులే అని. డెఫినెట్గా మనం నష్టపోతాం పిల్లరా.
కొద్ది రోజుల క్రితం మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలని చెడుతనం ఏంటో మీకు అర్థం కావాలని నాకు ఒక ఆయన ఫోన్ చేశాడు. సార్ పలానామె నాకు నా భార్యకు వచ్చి చెప్తాంది నువ్వు ఏ చర్చికి మాత్రం పోద్దంటాను సార్ అన్నది. నేను ఎక్కడికి? ఆమె ఈడుండే ఆమె. ఇవన్నిట్లో నేను అయి వెళ్ళాను కానీ నాకేం ఎఫర్ట్ కానీ మీకు అర్థం చేసుకోని చెప్తున్నా. డోంట్ డూ దాట్. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పే చర్చ్ గురించి ఎక్కడ కూడా ఏ మనిషి గురించి నువ్వు చెడు మాట్లాడకూడదు. నీకు దేవుడు పర్మిషన్ ఇచ్చింది ఒకటే, ఏమో తెలుసా? మేలు చేయి. ఏ సంఘము రేపు సంవత్సరం ఫేవరబుల్ ఇయర్ మీకు నాకు. బహుశా అందుకే దేవుడు ఈ మాట చెప్తాడు, చెడు ఖచ్చితంగా చెడు జరుగుతుంది నీకు, డెఫినెట్గా చెడు జరుగుతుంది. చెడు చెడు మాట్లాడకు. ఒకటే నీకున్న హక్కు, ఆ బిడ్డ గురించి నువ్వు ప్రార్థించి నీకు ఏదైనా ఉంటే నిజంగా చెప్పాలంటే డైరెక్ట్గా కళ్ళలో కళ్ళు పెట్టి ఆ వ్యక్తితోనే మాట్లాడు. ఆ వ్యక్తి నుంచి బయటకు వచ్చినావా మాట్లాడి, ఎక్కడ కూడా కుడి ఎడమ ఏం చెడ్డ మాట్లాడద్దు. నేను మన పిల్లల్ని మన కుటుంబాన్ని పాడు చేసుకుంటాం. నువ్వు ఎంతైనా కష్టపడి సంపాదించేది రూపాయి మిగలదు. నువ్వు ఏమన్నా చేసుకో, నీ శరీరంలో ఆరోగ్యం ఉండడం కష్టమైపోతుంది. ఇవి స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ ప్లేరా. ఓకే, టైం చాలా తక్కువ ఉంది. రెండవది, నిష్కపటమైన మనస్సు కలిగి ఉండాల. యేసుప్రభు ఒక మంచి మాట అన్నాడు. రెండో పాయింట్ మనం నేర్చుకుంటున్నాం. ఎందుకు ఈ రెండో పాయింట్ నేర్చుకుంటున్నాం? అక్కడ ఏం చదువుకున్నాం మనము? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన భయభక్తులను చూసుకున్నాం. చెడుతనం మాట్లాడుకోకుండామే భయభక్తులు. నిష్కపటమైన ప్రేమ అంటే యేసుప్రభు అంటాడు కదా, పావురం వలె నిష్కపటంగా ఉండాలి. నాకు తెలుసు పావురంలో విషయం ఉన్నదంటారు, మరి ఐ డోంట్ నో. యేసుప్రభు అంటున్నాడు ఆ మాట. ప్లరా, నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి నేను. ఇస్కరితూదా పక్కనే ఉన్నాడో, తింటానాడో, తాగుతానాడో, యేసుప్రభుతో నడుస్తానాడో, పక్కన పోయి ఏం చేస్తానాడో? ఎంత కపటమైన హృదయం కలిగి ఉందో ఇస్కరితూదాకి. సో నేను ఏం కలిగి ఉండాలా? మీరు ఆమోస్ గ్రంథం 5:14 చదివితే అక్కడ రాయబడింది పిల్లరా, ఇక కపటమైన జీవితం గురించి. ఆమోస్ గ్రంథము 5:14 గురించి చదువుతారా? ఉందా టైం మీద? మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. ఏం చేయాలంటే బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి. తర్వాత అలాగూ చేసిన మీరు అనుకుని చెప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. చూసారా పిల్లరా? సో అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 12 మీరు చదివినట్లయితే 12వ అధ్యాయం 20-21 మేలు చేత కీడును జయించుడి. సో అందుకనే 2025లో ఏ సంగమా ఫస్ట్ ఏముండకూడదు? చెడుతనము ఎవరికి చేయకూడదు. రెండవది, నిష్కపటమైన ప్రేమ నేను కలిగి ఉండాలి పిల్లరా. అదే రాయబడింది కదా, మేలు చేత మేలే 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 చేయాల. నేను చెప్తున్నా మీకు, దేవుని ఫేవర్ మిమ్మల్ని వెంటాడి ఎంత చెడ్డ చేసినా కూడా ఎవరన్నా దేవుడు మీకు చెడు కానిడు. అర్థమైందా? చూడండి, అందుకే యోసేపు యొక్క గొప్ప సాక్ష్యం 50వ అధ్యాయం 22లో ఏం జరిగింది? సహోదరులంతా ఏం చేశారు? యోసేపుకి కీడు చేశారు పిల్లరా కదా. కపటం కలిగి ఉన్నారు, అమ్మేశారు. తనంటే ఇష్టపడేవాళ్ళు కాదు. అట్లాస్ట్ ఎవరు గెలిచిండేది? ఎవరు గెలిచారు? యోసేపే పిల్లరా. నేను చెప్తున్నా, నువ్వు నిష్కపటమైన కపటం లేని జీవితం నేను కలిగి ఉండాలి పిల్లరా. నోట్లో ఒకటి లోపల ఒకటి, లోపల ఒకటి నోట్లో ఒకటి ఉండకూడదు. యథార్థంగా ఉంటే ఈ సృష్టిలో నువ్వు బీదరికాన్ని చూడలేవు, అనారోగ్యాన్ని చూడలేవు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవు కాబట్టి. రెండవది, నేను నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి పిల్లరా. మూడవది, నేను చదివినట్లయితే అక్కడ చదువుకున్నాం, ఏం కలిగి ఉండాలా? పూర్ణ హృదయముతో ఆయనను సేవించాల. 2025లో ఏం చేయాలా? ఒకటి, చెడు చేయకూడదు ఎవరికి, నిష్కపటంగా ఉండాలా. మూడవది, నేను పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలా. బైబిల్లో ఎవరున్నారమ్మా పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించిన వాళ్ళు? చాలామంది ఉండొచ్చు, కానీ దేవుడు ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరు ఆ వ్యక్తి? దావీదు గురించి. అపోస్తుల కార్యం 13:22 చదవండి ఎవరన్నా. ఓకే, మనము కరెక్ట్గా 12 గంటలకు ఉన్నాం మా వాచ్ ప్రకారము. ఓకే, మన స్థావరం నిలబడుకుందాం. ఆ తర్వాత వాక్యం చదవండి. స్థావరం నిలబడి మళ్ళీ నేను మీకు ఆ వాక్యం చదవాలని ఆశపడుచున్నా.
ఈ సంవత్సరం అంతా, గత సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు 2024. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మొదటి సమూయేలు 12:24, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో అవి మీరు తలంచుకొని మీరు యెహోవా యందు ఏం చేయాలంట, భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు అంటే మనం చూసుకున్నాం, చెడుతనమును అసహించుకోవాలి ప్లరా. చెడుతనం అసహించుకోవాలా ప్లరా. నేను స్పిరిచువల్ లాస్ మీకు చెప్తానా, నేను చాలా మెసేజెస్ వేరే మెసేజ్ చాలా ఉన్నాను నేను చెప్పేదానికి. బట్ ఇంటెన్షనల్లీ దేవుని సన్నిధిలో ఏ సంఘానికి ఈ యొక్క వాక్యం ఇవ్వబడింది. దయతో చెడుతనం చేయకండి, చెడు ఎవరికి చేయకండి. చెడు చేయడం అంటే ఏదో మనం మర్డర్లు చేయము, గొంతు పెసాం, కానీ నాలుక కింద ఏముందంట, విషము. నాన్న, ఈ భూమి మీద సుఖంగా బ్రతికే మార్గం ఉంది, అప్పులు లేని మార్గం ఉంది నాయన. నీ రక్తములో ఏ రోగం లేకుండా, నీ బాడీలో అనారోగ్యం లేకుండా బ్రతికే జీవితం ఉంది ఈ సృష్టిలో. యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన ఆ వ్యక్తికి ఆ యొక్క కృప ఉంది. దయతో చెడుతనం చేయకండి. చెడుతనం మీరు ఎవరికి గురించి చెడు చెప్పినా ప్లీజ్ మొబైల్ స్టాప్ చేయండి, ఇప్పుడే ఎత్తద్దండి. మీరు చెడు చేస్తే మాత్రము చెడు మీ జీవితం మీదకి తిరిగి వస్తుంది. నేను దేవుడు అంటాడు, వారి యొక్క నదులు ఎండిపోయాను, వారి యొక్క భూమి చవిటి భూమిగా మారాను, ఎందుకంటే చెడుతనం వారికి ప్రీతి ఆయను కనుక. సెకండ్, నిష్కపటమైన ప్రేమ ఉండాలి ప్లరా. నిష్కపటంగా ఉండాలా. ఎవ్వరు నీకు నాకు అన్యాయం చేయలేరు సృష్టిలో. యోసేపుకి అమ్మేశారు, జైల్లో వేశారు, కొంతకాలం కష్టాల్లో పడ్డారు, కానీ లాస్ట్లో ఎవరు గెలిచారు? ప్రధానమంత్రి అయ్యేదానికి ఎవడు ఆపల. నువ్వు నేను ఎప్పుడు పైన ఉంటాం, మనం యథార్థంగా ఉందాం. ఎవరైనా మనకు నష్టం చేసినా చేయనీలేండి. మీకు నాకు తండ్రి ఉన్నాడు, మన అనాథలంగా. నువ్వు పెట్టుకోలేవు డబ్బు, అంత ఇస్తాడు ఆయన. నేను చూశాను నా కళ్ళతో, నేను చూస్తున్నా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర మంచి కుటుంబాలు ఉన్నాయి. ఈ డబ్బే కుదవలేదు ప్లేరా. వాళ్ళ పిల్లల్ని ఎంత దేవుడు దీవించాడంటే అంత ఈగర్ ఇస్తాడు దేవుడు. ఓకే, లాస్ట్లో ఒక వాక్యం మనం చూసుకున్నాం. మూడోది ఏంటి? పూర్ణ హృదయంతో. కీర్తనకాడు మంచి మాట అంటాడు దావీదు. 119 మీకోసం కాఫీ రెడీ అవుతుంది, అందుకే నేను అయిపోతూనే మేము వదిలేస్తాను. 119:10 ఎవరైనా చదవండి. చూడండి, పూర్ణ హృదయంతో అనే దాని గురించి దావీదు ఏమంటాడు, చదువు. నేను ఫస్ట్గా, నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీకు 69వ వాక్యం చదువు. నేను దాంట్లోనే, గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. పూర్ణ హృదయంతో అంటే ఏంటి? దేవుడు అంటున్నాడు, మీరు పూర్ణ హృదయంతో నన్ను సేవించుడి. పూర్ణ హృదయంతో అని బైబిల్లో మీరు చదివినప్పుడు పిల్లరా, దేవుని వాక్యాన్ని ప్రేమించడం. దావీదు అంటాడు, పూర్ణ హృదయముతో నేను 10వ వాక్యం చూసుకో, పూర్ణ హృదయంతో నేను నిన్ను వెదికెదను. పిల్లరా, దేవుని వాక్యం చెప్పినట్లు మనం చేయడమే పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకడం. సో దేవుని వాక్యాన్ని మీరు నేను గౌరవించాలి. అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు, నీ యొక్క వాక్యము విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినది కదా. విస్తారమైన మేలిమి బంగారు అంటే మీరే లెక్కేసుకోండి పిల్లరా. అంత ఇస్తే మనకి ఇంకా లైక్ ఎవరైనా వద్దంటామా? కొద్ది బంగారు కోసమే కొట్లాడే వాళ్ళు ఉన్నారు. లైక్ శవాన్ని కూడా ఇడిచిపెట్టరు బంగారు ఇచ్చేంత వరకు. విన్నారా మీరు? నేను విన్నా, చూశాను కూడా. శవాన్ని కదనీరు, శవం మీదనే కొట్లాడుకుంటా అంటారు. కానీ దావీదు అంటారు, విస్తారమైన మేలిమి బంగారు కంటేను నీ యొక్క వాక్యము కోరదగినది కదా. 19వ కీర్తనలో అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినది, తేనె కంటేను, జుంటి తేనె దారుల కంటేను మధురమైనది, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక పొందును. పూర్ణ హృదయంతో అన్నప్పుడు ఒకటి, వాక్యాన్ని హత్తుకోవడం, వాక్యానుసారం చేయడం పిల్లరా. దేవుడు కోరుకుంటాడు కొత్త సంవత్సరంలో చెడ్డ పని చెడ్డ చేయకండి, ఎవరికి నిష్కపటంగా ఉండండి. లోపల ఒకటి బయట ఒకటి వద్దు. దానివల్ల ఫలించాం, మనము నష్టపోతాము అనిపిస్తుంది, ఏం కాదులే అని. అప్పటికప్పుడు టేస్ట్గా ఉంటుంది, కానీ అది నష్టం తెస్తుంది నీ జీవితంలో. మూడవది, దేవుడు అంటున్నాడు పూర్ణ హృదయం. పూర్ణ హృదయం అన్నప్పుడు 3 విషయాలు ఉన్నాయి దీంట్లో. ఒకటి, వాక్యాన్ని దావీదు అన్నట్లుగా
ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడు అంటే, దావీదు జీవితాన్ని మీరు చూస్తే పిల్లరా, దేవుని వాక్యం ఏం చెప్తుందో దానికి కుడి ఎడమ పోయేవాడు కాదు దావీదు. అది ఒకటి. రెండవది, పూర్ణ హృదయం అన్నప్పుడు ప్రార్థన పడుపులారు దావీదు. మీరు చూస్తే బైబిల్లో ముమ్మారు ప్రార్థించేవాడు దావీదు కదా. మనం ఆల్రెడీ చూసుకున్నాం. 55వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ రాయబడింది. కీర్తనల గ్రంథం 55, 16 పద్యం చదువునైనా 15, 17 పద్యం చదువు. చూడండి ఎంత గొప్ప ప్రార్థన పరుడు దావీదు. చదువునైనా. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండాట్లు సమాధానం కలిగచేసి నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. దావీదు ఎందుకు దేవుడు దావీదుకి సర్టిఫికేట్ ఇస్తాడు? బైబిల్లో ఎవరి గురించి దేవుడు ఈ మాట చెప్పలా. దావీదు నా హృదయానుసారుడు అంటే దానికి అర్థం ఏమంటే పిల్లరా, నేను ఏమైతే కోరుకుంటానో ఈ వ్యక్తి గురించి అవన్నీ చేసేవాడు అని అర్థం. దావీదు ఏం చేసేవాడు? దావీదు దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమించేవాడు అంటే పిల్లరా, ఇది చదివాం కదా, విస్తారమైన మేలు బంగారు ఇచ్చిన దానికంటే కూడా నేను కోరదగినది ఏంటంటే వాక్యం. నువ్వు ఏం చెప్తానో అదే చేస్తాను. అందుకే దావీదు ఈరోజు కూడా బతికున్నాడు పిల్లరా. బైబిల్లో గొప్ప గౌరవం ఇవ్వడింది ఎవరికంటే దావీదుకు పిల్లరా. అబ్రహాము కూడా ఇవ్వడా. యేసు ప్రభు ఏం చెప్పుకుంటూ తిరిగేవాడు భూమి మీద? నేను దావీదు యొక్క సంతానాన్ని. చూడండి, సృష్టికర్త మనిషిగా వచ్చిన తర్వాత నేను దావీదు కుమారుడిని అన్నాడు. ప్రజలు ఆయన్ను దావీదు కుమారుడిని పిలిచారు. ఎందుకు ఇంత ఘనత అంటే, దావీదు తన బ్రతికినంత కాలము పూర్ణ హృదయంతో యెహోవాని వెదికేవాడు. అంటే పూర్ణ హృదయంతో వెతకడం అంటే వాక్యం ఏం చెప్తుందో అది చేసేవాడు పిల్లరా. రెండవది, దావీదు ప్రార్థనా పరుడు. మూడవది, దావీదు దగ్గర ఉండిన గొప్ప గుణం ఏమంటే, నేను చాలాసార్లు మీకు చెప్పాను, సౌలు దావీదు జీవితంలో మీరు చూసినప్పుడు సౌలు ఎప్పుడు సింహాసనం వెనకాల పరిగెత్తేవాడు, కానీ దావీదు ఎప్పుడు దేవుని వెనకాల పరిగెత్తేవాడు. సింహాసనం ఇచ్చిన దేవుని వెనకాల దావీదు పరిగెత్తేవాడు. సౌలు ఎప్పుడు సింహాసనం వెనకాల పరిగెత్తేవాడు. అందుకే సింహాసనం కోరుకున్నాడు కాబట్టి దావీదుని చంపాలని సౌలు పరిగెట్టాడు. కానీ దావీదు సింహాసనం నాకు వద్దు కానీ నాకు దేవుడు కావాలని పరిగెట్టేవాడు. గుర్తుపెట్టుకుని 2025లో మీరు నేను వాక్యం ఏం చెప్తుందో అది చేసేవాళ్ళుగా ఉండాలి. రెండవది, మీరు నేను నిష్కపటమైన మనస్సు కలిగి ఉండాలి పిల్లరా. అప్పుడే మన జీవితంలో ఏది కావాలన్నా ఇవ్వగలడు దేవుడు. మూడవది, పూర్ణ హృదయంతో అన్నప్పుడు మీ నా ఉద్యోగము, మీ నా కుటుంబాలు, మీ నా పిల్లలు, మీ నా వ్యాపారాలు ఉన్నాయి, కానీ దేవుణ్ణి అన్నిటికన్నా పైన ఉంచాల. ఎందుకంటే నా ఉద్యోగము డబ్బు ఇవ్వగలదు కానీ మిగతావన్నీ ఆరోగ్యం కానీ మేలులు కానీ అది చేయలేదు మనకు. దేవుడు ఒక్కడే మీకు నాకు మేలులు చేయగలడు. సో ఈ 3 గుణాలు మీరు నేను 2025లో తీసుకొని మనం ఎంటర్ అయినాం. సో ఆ యొక్క 3 గుణాలు మీకు దేవుడు కలిగి జీవించడానికి దేవుడు కృప ఇచ్చును గాక. ఈ సమయంలో ఆలస్యం చేయకుండా మనం ప్రార్థన చేసుకుందాం. మీకోసం ప్రామిస్ కార్డులు పెట్టాం. మీరు ఒకరోజు వచ్చి అక్కడికే ఇచ్చేదా, వీళ్ళు వస్తారు ఇక్కడ? యా, ప్రామిస్ కార్డులు మరి ఎక్కడ ఈ టేబుల్ మీద పెట్టేదా? టేబుల్ అక్కడ పెట్టేసి ప్రామిస్ కార్డులు పెడతాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మీ కొరకు నా కొరకు దాదాపు 7,000 వాగ్దానాలు ఉన్నాయంటారు దైవజనులు. 6,000 అని 7,000 అని అంటారు. నేను నమ్ముచున్న 7,000కు పైబడి దేవుని యొక్క గ్రంథములో వాగ్దానాలు ఉన్నాయి మీ కొరకు నా కొరకు. ప్రతి వాగ్దానము దేవుడు మీ కొరకు నా కొరకు నెరవేర్చేవాడు. అయితే ఈరోజు ఈ యొక్క వాగ్దానాలు ఎందుకు మనం తీసుకుంటున్నామంటే, నేను ప్రార్థన చేసా ఆల్రెడీ, ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నా. స్పెషల్గా మీతో మాట్లాడాలి ఆ వాగ్దానం ద్వారా నా కోరిక. ఆ వాగ్దానం మీరు తీసుకున్న తర్వాత సంవత్సరం అంతా కూడా ఆ వాగ్దానాన్ని మీరు క్లెయిమ్ చేయొచ్చు. ఆ వాగ్దానం నెరవేర్చమని దేవుణ్ణి అడగచ్చు మీరు ప్రార్థనలో. ఇంకోటి, తీసుకునే ముందు మీరు ప్రార్థన చేసుకోండి. అయ్యా, సజీవుడైన తండ్రి, నువ్వు నాతో మాట్లాడు. ఈరోజు నువ్వు సూటిగా నాకు నీ వాగ్దానం ద్వారా మాట్లాడు. ఆ వాగ్దానం నేను పట్టుకొని ఆ వాగ్దానం నేను స్వతంత్రించుకుంటాను. ఒకవేళ మీ పిల్లలు తీసుకుంటా అంటే వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి.
మా పిల్లలు తీసుకునే వాగ్దానం ద్వారా నా బాబుతో నువ్వు మాట్లాడు, పాపతో నువ్వు మాట్లాడు, భర్తతో మాట్లాడు తండ్రి. ఈరోజు మా కుటుంబంతో నీ వాగ్దానం ద్వారా మాట్లాడమని ప్రార్థన చేసుకోండి. ఓకే, నేను మీ అందరూ కూడా ప్రార్థన చేస్తాను. తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ప్రామిస్ కార్డ్స్ని వాగ్దానాలని మీ సన్నిధిలో పెడుతున్నాం. సింహాసనాసీనుడైన తండ్రి, మేము నమ్ముచున్నాం బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ అబ్రహాము ఆశీర్వాదాలని మావి నువ్వు మాకు ఇచ్చేసావు. అయితే ఈ యొక్క కొత్త సంవత్సరంలో నీ బిడ్డలు వచ్చినైనా ఈ యొక్క ప్రామిస్ కార్డ్ తీసుకుంటుండగా మీరు వారితో మాట్లాడండి. వారికి ఏదైతే వాగ్దానం నువ్వు చేస్తున్నావో యేసుక్రీస్తు నామములో అది ఈ సంవత్సరం నెరవేర్చబడును గాక, శీఘ్రంగా నెరవేర్చబడును గాక. నీ బిడ్డలు ఈ వాగ్దానం ద్వారా నీ ప్రేమను నైనా అర్థం చేసుకుందురు గాక, ఆ యొక్క కృపను వారు అర్థం చేసుకుందురు గాక. యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్.